నమస్తే అండి, నేను రాజా. రప్ప రప్ప కామెంట్స్ చివరాఖరికి పవన్ కళ్యాణ్ గారిని కూడా తాకాయి. వైసీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పవన్ కళ్యాణ్ గారు. దేనికైనా ఒక విధానం ఉంటుంది రాజకీయాల్లో, అది శృతి మించిపోతే అది వైసీపీ పార్టీ కేడర్లా మారుతుంది అని చెప్పేసి ఈ రోజున సామాన్య ప్రజానీకం అంతా కూడా మాట్లాడుకుంటున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా ఘాటుగా స్పందించినారు. వైఎస్ జగన్ గారి పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనలో వైసీపీ పార్టీ నేతలు అంటే పట్టుకున్నారు కదా బ్యానర్లు, వాళ్ళు చంపేస్తా నరికేస్తామంటూ బహిరంగంగానే విధ్వంసం సృష్టించడంపై ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా స్పందించినారు. అనుమతులు లేకుండా డీజేలు ర్యాలీలు నిర్వహించడంతో పాటు నిబంధనలు తుంగలో తొక్కి ఇరువురు వ్యక్తుల మరణానికి కారణమైనందుకు ఇప్పుడే పోలీసులు చర్యలు దిగారు. అల్లర్లకు కారణమైనటువంటి వారిపై వరుస కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసాంఘిక శక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పోలీసులకి చెప్పడం అయితే జరుగుతోంది. అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడే వారిని ప్రజలు కంట కనిపెట్టాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సూచించడం జరిగిందన్నమాట. సో ఓదార్పు పర్యటనలో వైసీపీ నేతలు సృష్టించినటువంటి హడావిడి అంతా ఇంత కాదు. 2029లో తాము అధికారంలోకి వస్తే రప్ప రప్ప నరికేస్తామంటూ పుష్ప డైలాగులతో కూడినటువంటి ప్లకార్డులు ప్రదర్శించడం జరిగింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించి 2 వ్యక్తులు మృతికి కారణమయ్యారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఘాటుగా స్పందించారు. సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకు బాగుంటాయి, వాటిని ఆచరణలో పెడతాము, ఆ డైలాగ్ కు అనుగుణంగా మేము ప్రవర్తిస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు పవన్ కళ్యాణ్ గారు. అది పరిస్థితి. నిన్న మొన్నటి వరకు లెక్క, ఇక ఇప్పటి నుంచి మరో లెక్క. ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కినప్పుడు అంటే ర్యాలీలు తీసినప్పుడు రప్ప రప్ప నరుకుతాం, మీ అంతు చూస్తాం. తర్వాత ఆయన అధికారంలో ఉన్నప్పుడు బాక్సింగ్ గ్లౌజ్ లేసి రప్ప రప్ప గుద్దించడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే గనక డొక్క జించి డోలు కడతాం అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతోంది. ఇది ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ప్రజల్లో భయాందోళన రేకెత్తించి అసాంఘిక శక్తులపై కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి పోలీసులకి ఇప్పటికే ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. ఇక ఇప్పటి నుంచి చెక్కుడు కార్యక్రమం అయితే స్టార్ట్ కాబోతోంది. ఎవరైనా సరే రోడ్డెక్కి హల్చల్ చేసి అడ్డగోలు వ్యాఖ్యానాలు, అడ్డగోలు పోస్టులు, అడ్డగోలు వ్యవహారాలు చేస్తే గనక చెక్కుతారు అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. ఎవరినైనా చట్టం ప్రకారం నిబంధనలు పాటించేలా చూడాలని చెప్పి సూచించారు. ఈ క్రమంలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా శాంతి భద్రతలు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించొద్దు, ఖచ్చితంగా అలాంటి వారిపై రౌడీ షీట్లు తెరిచి అసాంఘిక శక్తులు అదుపులో చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఇంకా సిద్ధమైపోండి. ఎవరైతే రోడ్డెక్కి అసాంఘిక పోస్టులు పెడతారో, అసాంఘికంగా మాట్లాడతారో రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పబ్లిక్ గా మాట్లాడినారు. సో ఇలా ఈసారి బ్యానర్లు పట్టుకుని వచ్చి రప్ప రప్ప నరుకుతామంటే వీళ్ళు కూడా రప్ప రప్ప రౌడీ షీట్లు ఓపెన్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా అశాంతిని అభద్రతను కలిగించే వారిని మద్దతుగా అప్రజాస్వామిక ధోరణిలో మాట్లాడుతున్న వారి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంటే అడ్డగోలు కామెంట్లు, ఇష్టం వచ్చినట్లు మైకులు దొరికితే రెచ్చిపోతే కనుక ప్రజలు చూస్తూ ఉండండి, జాగ్రత్తగా వాళ్ళని కంటి కనిపెడతా ఉండండి, వాళ్ళకంటూ కావాల్సిన ట్రీట్మెంట్ మనం ఇద్దామని చెప్పేది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నమాట. వారిని ఒక కంటి కనిపెడతా ఉండండి అని చెప్పేసి పోలీసులు కూడా ఆదేశించారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసేవారిని కట్టడి చేయకపోగా వారిని సమర్థించేలా మాట్లాడే వారి, నేరమయ్యే ఆలోచనలు చేసే వారిని ప్రజలంతా గమనించాలని కోరారు. అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దానికి సంబంధించి కౌంటర్ ఇచ్చినారు. ఆయన పేరు ఎత్తకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, టీడీపీ పార్టీ అభిమానిగా కోపం వచ్చి వైసీపీ పార్టీలో చేరి ఆయన తన వ్యవహారాన్ని తెలియజేసినాడు అని చెప్పినాడు. కానీ కట్ చేస్తే ఏంటి, ఎందుకు తెలియజేస్తాడు? అదేవిధంగా ప్రజలు గమనించాలని కోరారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడడం కూడా నేరమే అని మర్చిపోకూడదని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఈయన స్టేట్మెంట్స్ రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, ప్రతి ఒక్కటి దొల తీరుస్తాం, ప్రజలకి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ఉన్నంత వరకు ఏం బాదు, కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించడం స్టార్ట్ చేస్తే కనుక అంతు తేలుస్తాం అనేది పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్. మరి దీన్ని వైసీపీ పార్టీ ఎలా కౌంటర్ ఇస్తుందో చూడాలా.